ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. నూతన సంవత్సరంలోకి వచ్చి ఉన్నాం కదండి. మరి నూతన వాగ్దానాలతోటి నూతన ఉత్సాహంతో అప్పుడే 1 వీక్ గడిచిపోయింది. మరి ఈ దినమున దేవుడు మనతోటి హబాకుకు గ్రంథంలోని 3వ అధ్యాయములు 2వ వచనం ద్వారా మాట్లాడుతున్నారండి. మొదటి వచనము ప్రవక్త యగు హబాకుకు చేసిన ప్రార్థన. అది పాడదగిందంటండి. ఈ ప్రార్థన మనతో మాట్లాడదలుచుకున్న దేవుడు 2వ వచనం ద్వారా అక్కడ అంటున్నారు కదా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ 2వ వచనములో మొదట ఏమంటున్నారు? నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని అంటున్నారు. చివరిలో ఏమంటున్నారండి? కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నారు. మొదటి మాట, ఆ మాటలో నాకు భయము కలుగుతోంది అంటే ఇశ్రాయేలీయులు దేవునిచ్చిన ఆజ్ఞల ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము నడవకపోవటం వలన దేవుడు కోపించి వారిని ఇతర రాజులకి బానిసలుగాను, శత్రువులు మరి వచ్చి వారి మీద దాడి చేయటం, బానిసత్వంలోకి వెళ్ళిపోవటం జరిగింది కదండి. మరి అవన్నీ ఆయన కార్యములను జ్ఞాపకమునకు వచ్చినప్పుడు నాకు భయము కలుగుతోంది అంటున్నారు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి క్రియల వలన మరల దేవుడు నాకు ఏం చెప్తారో, నేను ఏమి ప్రవచించాలో అని ఆయన భయపడుతున్నట్టుగా ఇక్కడ ఉందండి. ఆ మాట అంటూనే కిందేమన్నారండి? కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇశ్రాయేలీయుల యొక్క క్రియలను బట్టి ఆయన కోపించినా మళ్ళా ఇశ్రాయేలీయులు నేను కనియున్నాను, నా జ్యేష్ఠ పుత్రులు మీరు అని చెప్పిన ఆ మాటను బట్టి వాత్సల్యత చూపించే దేవుడు. వాత్సల్యత అంటే తెలుగులో మనకు అర్థమవుతే ప్రేమ అని అనుకుంటామండి, కానీ ఇంగ్లీష్లో అక్కడ రాయబడి ఉంది కదా, మెర్సీ అంటే కనికరము చూపించే దేవుడట. కోపించుచుని ఆయన కనికరము చూపించే దేవుడు. ఈ మధ్య వచనాలు ఏమున్నాయండి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అనగా మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం ఇచ్చారు. మరి గత కాలమంతయు కూడా మన పైన, మన బిడ్డల పైన, మన కుటుంబీకుల పైన అనేక ప్రవచనాలు, అనేక దర్శనాలు మనము చూసాము. మరి అవన్నీ కూడా మర్చిపోతారా? ఆయన మర్చిపోయే దేవుడిని కాదన్నారు. అవి నిష్ఫలముగా నా వద్దకి చేరవని సెలవిచ్చారు కదా. అలాగున ఇక్కడ హబాకుకు ప్రవక్త చెప్పటంలోని ఉద్దేశం ఏంటంటే, ఆ వాగ్దానాలన్నీ కూడా మనము తిరిగి ప్రార్థన చేసి పొందుకోవాలి అని అంటున్నారు. అందుకని సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. ఈ తెలియచేయటం అనే మాట గురించి మరి ఆదికాండము 15వ అధ్యాయంలో చూద్దామండి. చాలా స్పష్టంగా ఆ సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచటము, సంవత్సరములు జరుగుచుండగా తెలియచేయము అని అనే మాట గురించి ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు చెప్తా ఉంటారు కదా. ఆయన పిలిచినప్పుడు 15వ అధ్యాయము 2వ వచనములో అబ్రహాం చెప్తున్నారు కదా, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్తయగును కదా అని అంటున్నారండి. అంటే దేవుడు నీకు కానాను దేశాన్ని ఇస్తాను, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని నువ్వు ఇస్తానన్నావు. ఎంత ఆస్తి ఇచ్చినా నాకు సంతానము లేదు, నాకు ఎవరో నా ఆస్తికి కర్తలవుతున్నారు అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుడండి 5వ వచనం చూడండి, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, సృష్టికర్త అయిన దేవుడు అతని యొక్క గుడారములో, అబ్రహాము తన గుడారములో ఉండగా మాట్లాడితే అబ్రహాముని బయటకు తీసుకుని వచ్చారట. తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. మరి ఈ 5వ వచనంలో చెప్పినట్టుగా అబ్రహాము జీవితంలో జరిగింది కదండి. అతని సంతానము నక్షత్రముల వల్లే ఇశ్రాయేలీయులు అయ్యారు కదండి. అలాగే గత కాలమంతా ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో కూడా స్పష్టముగా జరుగుతాయండి. మరి హబాకుకు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 3వ వచనంలో చెబుతున్నారు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. మనకిచ్చిన ఏ వాగ్దానమైనా, ఏ ప్రవచనమైనా కానీ నిర్ణయ కాలమున అంటే దేవుడు నిర్ణయించిన కాలమున. మనమేమనుకుంటాం, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడే జరిగిపోతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అని మనం ఎదురు చూస్తాం. కానీ ఆయన సమయంలో జరుగుతుంది అని ఇక్కడ వ్రాయబడుతోందండి. సమాప్తమగుటకై ఆతృత పడుతుందట. మనకిచ్చినటువంటి ఆ ప్రవచనము, మనకిచ్చినటువంటి ఆ దర్శనములు సమాప్తము ఆగుటకు ఆతృత పడడం అంటే మన జీవితంలో అవి జరగటానికి దేవుడు కూడా ఆతృత పడుతూ ఉంటారట.
అంతేకాకుండా అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అంటున్నారు. అదేనండి మనం ప్రార్థన చేయటం. అందుకనే దేవుడికి ఒకసారి చెప్పారు కదా, ఇప్పటి వరకు నీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము, నీకు నీ బిడ్డలకు ఇచ్చినటువంటివి ఒక పేపర్ మీద వ్రాసుకుని వాటిని ప్రతి దినము ప్రార్థన చేయమని సెలవిచ్చారండి. అలాగే పాస్టర్ గారు కూడా అలా చేయమని ఒకసారి నేర్పించారు. తప్పక మేము చేశామండి. నేను యుఎస్ వెళ్తూ కూడా అది ఫోటో తీసుకుని వెళ్ళాను నేను. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనము చేయవలసిన వారముగా ఉన్నాం కనుక మన జీవితంలో జరగాలని ఆయన మనల్ని ఉత్సాహపరచడానికి, ఉజ్జీవింప చేయటానికి, మనము నిరుత్సాహంలో పడిపోకుండా ఉండటానికి ఆయన ఆ మాటలు మనం ప్రతి దినము కూడా పలకమంటున్నారు. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ప్రభువా నువ్వు ఈ వాగ్దానం చేశావు, ప్రభువా నువ్వు ఈ ప్రవచనం ఇచ్చావు అని మనం ప్రార్థన చేస్తూ ఉండగా విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళుతూ ఆ జీవము కలిగిన మాటల్ని మన జీవితంలో జరుగునట్లుగా ఆయన చేసే దేవుడు కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేయాలండి. అలాగే ఇంకా ఏమంటున్నారండి, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. అది ఆలస్యంగా జరగదండి. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన ప్రకారం, నిర్ణయించిన సమయంలో జరుగుతుందని ఈ దినాన మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ధైర్యపరుస్తున్నారు. మనకు మరొకసారి ముందు కాలంలో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము నీ జీవితంలో నేను చేయటానికి సిద్ధముగా ఉన్నాను మనకు మరొకసారి చెబుతున్నారండి. అంతేకాకుండా యెషయా గ్రంథములోని 49వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్తున్నారు కదా, నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడే మనతో ప్రమాణం చేస్తున్నారు. నా జీవము తోడని ప్రమాణము చేస్తున్నటువంటి భీకర కార్యములను చేసే దేవుడు మనము కలిగి ఉన్నామండి. దేవుని ఒక పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక నెరవేర్చే దేవుడు. అందుకనే హబాకుకు గ్రంథంలోని 3వ అధ్యాయంలోని 2వ వచనం చివరి ఏమంటున్నారండి, కోపించుచూనే, అంటే మన బలహీనతలను బట్టి ఆయన కోపించుచూనే, ప్రాచీన స్వభావం ఇంకా ఏదైనా మనలో ఉందేమో దాన్ని బట్టి ఆయన కోపించుచున్నా కూడా వాత్సల్యత అనగా కనికరమును జ్ఞాపకము తెచ్చుకోనమని ప్రార్థన చేయాలండి. మనము ప్రభువా మాలో ఉన్న బలహీనతలను చూడక నీ యొక్క కనికరము కలిగిన హస్తమును చాచి మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబీకుల జీవితాల్లో మీరు చేసిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము కూడా జ్ఞాపకమునకు తెచ్చుకోండి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక మన జీవితంలో జాగు చేయక సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకోవాలి, అది జాగు చేయక వచ్చును కదండి. మరి దేవుడు మనకి దినాన్ని మరొకసారి వాగ్దానం చేస్తున్నారు కదా. మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు కూడా ఒక పేపర్ మీద పేరుగా మీకు రాసుకుని ఆ వాగ్దానాలన్నీ కూడా మీరు దేవుని దగ్గరకు తీసుకుని వచ్చేప్పుడు, నువ్వు చెప్పిన దేవుడివి, నమ్మకమైన దేవుడివి, నా చేతులు కురుచ కాలేదు అన్న దేవుడివి, నా చెవులు మందము కాలేదు అని చెప్తున్న దేవుడివి, నీ నిర్ణయ కాలంలో అది జరుగునట్లుగా కృప దయచేయండి, కనికరించండి, వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోనమని మరొకసారి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మా బలహీనతల పట్ల నువ్వు కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొని మమ్మల్ని కరుణించు దేవా అని ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా, జీవాధిపతి, మీ కృప, మీ కార్యక్రమాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నా జీవము తోడు అని మీరే ప్రమాణం చేశారు. అవును ప్రభా, నువ్వు నమ్మకమైన దేవుడివి, మాట తప్పని దేవుడివి. మా జీవితాలు ఎప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబీకుల జీవితంలో, వారి బిడ్డల జీవితంలోనూ, నా కుటుంబంలోనూ కూడా మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. నేను నాకు ఇచ్చిన అనేక వాగ్దానాలు మీరు నెరవేరుస్తూ వచ్చారు ప్రభా. నాయనా, ఇంకా నెరవేర్చవలసినవి ఉన్నాయి ప్రభా. మేమందరము కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి, ప్రాధేయపడుతున్నాం తండ్రి. నాయనా, పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి, మాకు ప్రార్థన నేర్పించండి. ఏ విధంగా ప్రార్థన చేస్తే మేము ఆ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడతాయో అలాగున మేము ప్రార్థన చేయనట్లుగా మాకు ప్రార్థన నేర్పించమని ఆనాడు యేసు ప్రభు ఎలా అయితే శిష్యులకు నేర్పించారో ఆ విధంగా మాకు కూడా ఆ ప్రార్థన నేర్పించి వాగ్దానాలన్నీ మా జీవితంలో ఫుల్ఫిల్ అగునట్లుగా మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.